హాయ్ అండి, వెల్కమ్ టు మ్యాథ్స్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మీకు రేషియోస్ గురించి వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అందరికీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇప్పుడు వేరే కాన్సెప్ట్ ఏంటంటే ప్రపోర్షనాలిటీలోకి వెళ్దాము. అంటే డైరెక్ట్ ప్రపోర్షన్ 2 టైప్స్ అండి, డైరెక్ట్ ప్రపోర్షన్, ఇండైరెక్ట్ ప్రపోర్షన్, అనులోమానుపాతము, విలోమానుపాతం. అసలు ఇలాంటి క్వశ్చన్స్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో కనిపిస్తూ ఉంటాయండి. ఎలా అంటే మీకు చూసే ఉంటారు, 200 మీటర్స్ ఉన్న వాళ్ళని ఒక 10 మెంబర్స్ 5 డేస్లో కన్స్ట్రక్షన్ చేస్తారు. 10 మెంబర్స్ 5 డేస్లో కన్స్ట్రక్షన్ చేస్తారు. అదే 500 మీటర్స్ ఉన్న వాళ్ళని ఒకవేళ 8 మెంబర్స్ ఎన్ని డేస్లో కన్స్ట్రక్షన్ చేస్తారు. చూడడంతోనే మీకు అమ్మో ఇది ఎలా చేయాలని చెప్పి భయం వేస్తుంది. అంటే కాన్సెప్ట్ తెలియకపోతే, తెలిసిన వాళ్ళు, ప్రాక్టీస్ అయిన వాళ్ళు నో ప్రాబ్లం. ఒకవేళ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా ఈ ప్రాబ్లం చూడటంతోనే కన్ఫ్యూజ్ అయిపోతారు. 2-3 క్వాంటిటీస్ ఉన్నాయి. లెంత్ ఆఫ్ ద వాల్, ఎంతమంది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఎన్ని డేస్ పట్టింది, అలాగే వాల్ పొడవు పెరిగింది, ఇక్కడ మనిషి తగ్గారు, ఎన్ని డేస్ పడుతుంది, చెప్పడం కష్టం. పెరుగుతుందా తగ్గుతుందా చెప్పడం కష్టం. అలాంటప్పుడు ఇది నేర్చుకోవాలి అంటే ఈ 2 టాపిక్స్ నేర్చుకోవాలండి. అంటే అసలు అనుపాతం అంటే ఏంటి, అంటే వాటి రాసులు అంటే ఇక్కడ ఏంటంటే అండి, రాసులు అనకుండా మీకు ఎట్లాగో గురుకులాలు ప్రాక్టీస్ చేయాలని, గురుకులాల ఎగ్జామ్ రాశాను, అన్నింటిలో కూడా ఇంగ్లీష్ మీడియం పేపరే ఉంటుంది. అంటే క్వాంటిటీస్ అంటాం. సపోజ్ ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై అంటాం. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై అంటే ఎక్స్ అనేది పెరుగుతుంటే ఇది ఇంక్రీజ్ అవుతుంటే ఇది కూడా ఇంక్రీజ్ అవుతుందండి. ఇంక్రీజ్ అవుతుంది. ఎక్స్ పెరుగుతుంటే వై ఆల్సో ఇంక్రీజింగ్. డిక్రీజ్ అవుతుంటే డిక్రీజ్ అవుతుంటాయి. అంటే ఫస్ట్ క్వాంటిటీ పెడితే సెకండ్ పెరుగుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పగలరండి, డైలీ లైఫ్లో అన్నీ అవే. మన గ్రాసరీ షాప్కి వెళ్ళినా, వెజిటబుల్ షాప్కి వెళ్ళినా, లేకపోతే షాపింగ్ క్లాత్ షోరూమ్కి వెళ్ళినా, ఏదైనా సపోజ్ ఆనియన్స్ మనకి 2 కేజెస్ 40 రూపీస్ అనుకోండి. ఆనియన్స్ 2 కేజెస్ 5 కేజెస్ ఎంత అన్నారనుకోండి, ఏం చేస్తారు, ముందు 1 కేజీ కనుక్కొని 5 కేజీస్తో మల్టిప్లై చేస్తారు. 2 కేజెస్ 40 రూపీస్ అని చెప్తాడు. ఒకసారి బళ్ళ మీద అమ్ముతూ ఉంటారు కదా, 2 కేజీ 20 రూపీస్, 5 కేజెస్ అంటే 100 రూపీస్ అనమాట. అలా చేయొచ్చు. 1 కేజీ కనుక్కోకుండా ఏ విధంగా చేయొచ్చా అంటే చూడండి, ఇక్కడ ఏమైనా రిలేషన్ ఉందా చూడండి. ఇక్కడ 40/2 ఎంత అవుతుందండి, 40/2 అంటే 20 రూపీస్. 100/5 20 రూపీస్. అలా దీన్ని కే అనుకోవాలండి. కే ఈక్వల్ టు 20 అనమాట. అంటే ఇలా రెండో రాశి బై మొదటి రాశి వేస్తే, రెండో క్వాంటిటీ బై మొదటి క్వాంటిటీ వేస్తే మనకి కాన్స్టెంట్ వస్తుంది. అలా వచ్చిన వాటిని ఏమంటామంటే డైరెక్ట్ ప్రపోర్షనల్. పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది అనమాట. దీన్ని ఒక ఫార్ములా కింద చెప్పొచ్చండి. ఇది x1 y1 అనుకుంటే, ఎక్కువ డైలీ లైఫ్లో అన్నీ ఇవే మనకి తెలిసింది. ఇప్పుడు మన ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక మెంబర్కి 1 గ్లాస్ వండుతున్నాం, 4 మెంబర్స్కి 4 గ్లాసెస్ వండుతాం. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ పెరిగారు, దాని తగ్గట్టు మనము వండే రైస్ కూడా పెరుగుతుంది, గ్లాసెస్ రైస్. అలా మనం ఏదైనా ఎగ్జాంపుల్ ఇదేనండి. x1 y1 x2 y2 అనుకోండి. అయితే ఇక్కడ x1/y1 ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, x1/y1 ఈక్వల్ టు x2/y2 ఈక్వల్ టు k. దీన్ని ఇలా కూడా చెప్పచ్చు, రెండు ఎక్స్చేంజ్ చేయండి. ఈ ఫామ్లో అయితే ఈజీగా ఉంటుంది, తర్వాత 3 క్వాంటిటీస్ వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. x1/x2 ఈక్వల్ టు y1/y2 ఈ ఫామ్లో యూజ్ చేసుకోండి. ఇది నెక్స్ట్ చెప్తాను, ఇన్వర్స్ ప్రపోర్షన్. x1/x2 ఈక్వల్ టు y1/y2. ఇలా సింపుల్గా 2/5 ఈక్వల్ టు, ఇప్పుడు మనం చేసాం కదా, 2/5 ఈక్వల్ టు, ఇప్పుడు 40 మన 100 రూపీస్ తెలియదు అనుకోండి, y2 అనుకోండి. y2 ఈక్వల్ టు 40 × 5 200. 200/2 ఎంత అయిందండి, 100 రూపీస్ అయింది. అలా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. x1/x2 ఈక్వల్ టు y1/y2. ఎప్పుడు ఒక రాశి పెరుగుతుంటే ఇంకో రాశి పెరుగుతున్న ముందు అది అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్. దాన్ని బట్టి మనము ఈ 4 ఏది మిస్ చేసినా కనుక్కోవచ్చు. ఓకేనండి. ఫార్ములా ఏంటండి, x1/x2 ఈక్వల్ టు y1/y2. ఇది డైరెక్ట్ ప్రపోర్షన్ ఫార్ములా. x1/x2 ఈక్వల్ టు y1/y2. 2 ఎగ్జాంపుల్స్ చేద్దాము. అలాగే ఇది చూడండి, ఇప్పుడు ఇవి తక్కువ రేర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము టైము స్పీడ్ ఉందనుకోండి, ఒకవేళ ఎక్కువ స్పీడ్తో వెళ్ళామనుకోండి తక్కువ టైం రీచ్ అవుతాం. ఒక పర్టికులర్ డిస్టెన్స్ ఉంది, ఇయర్ టు ఇయర్ ఏ నుంచి బీకి మూవ్ అవ్వాలి. 50 కిలోమీటర్స్ అవర్తో వెళ్ళామనుకోండి, ఒక 50 km/hతో వెళ్తే అంటే 20 మినిట్స్ పట్టింది అనుకోండి. స్పీడ్ పెంచి వెళ్ళామనుకోండి, 100 km/hతో వెళ్ళామనుకోండి, కార్లో 100 km/hతో వెళ్ళామనుకోండి, ఎంత టైం పడుతుందండి,
10 మినిట్స్ పడుతుంది. చూడండి ఇక్కడ స్పీడ్ పెంచాము. స్పీడ్ 50 km/h నుంచి 100 km/h పెంచాము. కానీ టైం ఏమైందండి? 20 మినిట్స్ నుంచి 10 మినిట్స్ తగ్గింది. ఏ నుంచి బి డిస్టెన్స్ ఒక 1 కిలోమీటర్ అలా అనుకోండి. 1 కిలోమీటర్ 5 కిలోమీటర్స్ అనుకోండి. డిస్టెన్స్ మాత్రం సేమ్ ఉంది ఇక్కడ. కానీ రిలేషన్ ఏమైంది? పెరిగితే తగ్గింది, పెంచి 50 నుంచి 100కి పెంచాము. స్పీడ్ 50 km/h నుంచి 20 మినిట్స్ పట్టింది. 100 km/h స్పీడ్తో వెళ్తే 10 మినిట్స్ పట్టింది. ఇలా చూసినప్పుడు 10 మినిట్స్ పట్టింది. ఇది 20 మినిట్స్ పట్టింది టైం. ఇది చూడండి, దీన్ని ఏమంటామంటే పెంచాము కానీ ఇక్కడ ఏమైందండి? తగ్గింది. ఇలా తగ్గించామనుకోండి ఇక్కడ ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటారండి. ఇన్వర్స్ ప్రపోర్షన్. ఒక క్వాంటిటీ పెంచితే రెండో క్వాంటిటీ తగ్గుతుంది. రెండో క్వాంటిటీ తగ్గిస్తే సెకండ్ క్వాంటిటీ పెరుగుతుంది. ఇలాంటి రిలేషన్ ఏమంటే ఇన్వర్స్ ప్రపోర్షనల్ లేదా విలోమానుపాతంలో అంటాము. ఇప్పుడు చూడండి, 50/20 చేసి 100/10 చేస్తే సేమ్ వస్తుందా? 50/20 100/10 ఇంత సేమ్ వచ్చింది. 100/10 సేమ్ వచ్చిందండి? రాలేదు. ఇక్కడ 5/2 వచ్చింది, ఇక్కడ 10 వచ్చింది, సేమ్ రాలేదు. ఇప్పుడు చూడండి, వీటి మధ్య రిలేషన్ ఏమైనా ఉందా? ఈ మధ్య రిలేషన్ ఏముందా అంటే 50 × 20 చూడండి. 50 × 20 x1 × y1 వేయండి. x1 ఇది y1 అనుకోండి. సెకండ్ సందర్భంలో x2 y2. x1 y1 ఏమవుతుంది? 50 × 20 50 × 20 1000. అలాగే 100 × 10 x2 y2. 100 × 10 1000 ఎంత అయిందండి? 1000 ఈక్వల్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ బై చేస్తే x1 y1 బై చేస్తే కాన్స్టెంట్ వచ్చింది. ఇక్కడ x1 × y1 చేస్తే కాన్స్టెంట్ వచ్చింది. అంటే ఇక్కడ ఏ రెండు మల్టిప్లై చేసేసినా కానీ కాన్స్టెంట్ వస్తుంది కాబట్టి అంటే xy = k అంటామండి. ఇక్కడ x/y = k అంటే ఇక్కడ xy = k అంటాం. ఇది దీనికి డిఫరెన్స్. డైరెక్ట్ ప్రపోర్షన్కి ఇన్వర్స్ ప్రపోర్షన్కి డిఫరెన్స్. దీన్ని బట్టి మనము ఒక ఫామ్లో తక్కువ రిలేషన్స్ ఉంటాయండి. ఇలా ఇదండి, ఇలా సపోజ్ వాల్ కన్స్ట్రక్షన్ ఉందనుకోండి. ఒకే వాల్ ఉంది, ఎక్కువ మంది వస్తే 10 మెంబర్స్ వస్తే 5 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. ఒకవేళ 10 మెంబర్స్ వస్తే 5 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. 4 మెంబర్స్ వస్తే ఎక్కువ డేస్ పడుతుందా తక్కువ డేస్ పడుతుందండి? ఎక్కువ డేస్ పడుతుంది. ఇది కూడా ఏంటంటే ఇండైరెక్ట్ ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నట్లు అనమాట. ఒక వాల్ కన్స్ట్రక్షన్ కూడా ఎక్కువ గుర్తుపెట్టుకోండి. మెంబర్స్కి అవర్స్కి టైంకి రిలేటెడ్గా ఉన్నాయని ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఓకేనండి. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? x1 y1 = x2 y2 = k అని చెప్పొచ్చు. ఇక్కడ x1/x2 = y1/y2 = k అంటే ఇక్కడ ఈ రిలేషను. దీన్ని చూడండి, ఈ x1/x2 తీసుకొచ్చేసేయండి. x1/x2 = y2/y1 y2/y1. చూడండి, మళ్ళీ మల్టిప్లై చేస్తే x1 × y1 = x2 × y2 వచ్చింది కదా. దీనికి డిఫరెన్స్ చూడండి. డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలి. ఈ డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉండి పెరుగుతుంటే చూసుకోవాలి మీరు. పెరుగుతుందా? షాపింగ్ అలాంటి వాటిలలో పెరుగుతుంది కాబట్టి x1/x2 = ఇటువైపు రైట్ సైడ్ y1/y2 వేయాలి. తగ్గుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ y2/y రెసిప్రోకల్ తీసుకోవాలండి. మన తెలుసు విలోమానుపాతం అంటే రెసిప్రోకల్ తీసుకోవాలి, ఇన్వర్స్ తీసుకోవాలి. సెకండ్ క్వాంటిటీస్ రేషియో ఇన్వర్స్ తీసుకోవాలి. ఓకేనండి. దీన్ని బట్టి ఒక క్వశ్చన్ చేద్దాం, మీకే అర్థమవుతుంది. ఈ 2 ఫార్ములాస్ వస్తే ఆ 3 రిలేషన్స్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఈజీగా అవుతుంది. 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఒకవేళ 65 నోట్బుక్స్ కాస్ట్ 2000 రూపీస్. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 75 నోట్బుక్స్? ఇది కాస్ట్ అండి. 75 నోట్బుక్స్. సింపుల్గా ఉన్న చిన్న ఏమి ఇవ్వరు చిన్నపిల్లల్లాగా, అందుకని పెద్ద క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి హౌ మచ్ కాస్ట్ ఇలా ఇస్తుంటాడు. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 75 నోట్బుక్స్ ఇఫ్ 65 నోట్బుక్స్ కాస్ట్ ఈజ్ 2000 రూపీస్. ఇలాంటి వాటిలలో చూడండి, అప్పుడు అర్థమవుతుంది. నెంబర్ ఆఫ్ నోట్బుక్స్ ఇక్కడ 65 రూపీస్గా 65 నోట్బుక్స్ నెంబర్ ఆఫ్ నోట్బుక్స్. ఇది ఇంకా ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైనా క్వాంటిటీ ఇంక్రీజ్ అయిందంటే మనం ఏ వస్తువులు కొన్నా కానీ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. అంతేగాని ఎక్కువ ఉంటే తక్కువ మనము పే చేయం కదా.
కాబట్టి ఇది ఏ ప్రపోర్షన్ అండి, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది తెలుసు కాబట్టి డైరెక్ట్ ప్రపోర్షన్ గుర్తు తెచ్చుకోవాలి. డైరెక్ట్గా మీరు ఏం చేయాలి, కనుక్కోవాల్సింది ఇక్కడ చూడండి, ఇది x1 y1 అనుకోండి, x2 y2 అనుకోండి, y2 కనుక్కోవాలి. డైరెక్ట్గా 65/75 ఈక్వల్ టు 2000/y2 వేసేసేయండి. 2000/y2. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్లా వేసుకోవచ్చు, డైరెక్ట్గా వేసుకోవచ్చు కూడా. ఈ రెండు మల్టిప్లై చేసేయండి y2 లేనిది. y2 65y2 ఈక్వల్ టు 2000 × 75. y2 ఈక్వల్ టు 2000 × 75/65. చూడండి, నేను 5 టేబుల్ 13 టైమ్స్ 15. ఇక్కడ 2600 అనుకుంటాను. ఒకవేళ సపోజ్ 2600 ఇచ్చారనుకోండి, 2600 13 అంటే ఎన్ని టైమ్స్ పోతుందండి, 200 టైమ్స్. 200 × 15 3000 రూపీస్ అనమాట. 75 బుక్స్ కాస్ట్ 3000 రూపీస్. 65 బుక్స్ కాస్ట్ 2600 రూపీస్ అయితే 75 బుక్స్ కాస్ట్ ఎంత, 3000 రూపీస్ అనమాట. ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. సరే, నేను 2000 వేస్తే 2000 బట్టి ఆన్సర్ వస్తుంది. సింపుల్ క్యాలిక్యులేషన్ కోసం చెప్పాను. క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేస్తే సరిపోతుందండి. ఓకేనండి. ఇది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం ఇలా చేసాము. అలా కాకుండా ఇంకేదన్నా, ఇప్పుడు సపోజ్ ఇన్వర్స్ ప్రపోర్షన్ చూడండి, ఒక వాల్ కన్స్ట్రక్షన్ చేయాలండి. 36 ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్ కన్స్ట్రక్షన్ చేయాలి. 36 మెన్స్ 12 డేస్లో కన్స్ట్రక్షన్ చేస్తారు. ఒకవేళ 9 మెన్సే వస్తే ఎన్ని డేస్లో కన్స్ట్రక్షన్ చేస్తారు. అంటే ఇక్కడ మనం తగ్గారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి, మెన్స్ తగ్గారు అంటే వచ్చే వర్కర్స్ తగ్గారు, అప్పుడు డేస్ పెరుగుతాయా లేవా, డేస్ పెరుగుతాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంది. మెన్స్కి డేస్కి రిలేషన్ ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ వర్కర్స్కి డేస్కి రిలేషన్ ఇన్వర్స్ ప్రపోర్షన్ అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంది కాబట్టి ఇది y2 కనుక్కోవాలి. ఒక్కోసారి ఏదైనా మిస్ చేస్తే x2 కనుక్కోవాల్సి వస్తుంది. అన్నిటికీ సేమ్ ఫార్ములా. ఇప్పుడు ఏ ఫార్ములా ఇచ్చేయాలి, x1/x2 ఈక్వల్ టు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇన్వర్స్ ప్రపోర్షన్ కాబట్టి తగ్గుతుంది కాబట్టి ఇక్కడ పెంచాము, తగ్గించాము, కానీ ఇక్కడ ఏమవుతుందండి, పెరుగుతుంది. 36 నుంచి 9 తగ్గిస్తే మాత్రం 12 డేస్ నుంచి పెరుగుతుంది కాబట్టి ఇన్వర్స్ ప్రపోర్షన్. కాబట్టి 36/9 ఈక్వల్ టు 12/y2. 36y2 ఈక్వల్ టు 12 × 9. y2 ఈక్వల్ టు 12 × 9/36. ఒకసారి 3 టైమ్స్ 12 3 36, 3 9 3 టైమ్స్ 3 డేస్ పడుతుందండి. అవునవును. 36y2 ఈక్వల్ టు పెరుగుతుంది కదా 12 డేస్. రెసిప్రోకల్ తీసుకో. చూడండి, డైరెక్ట్గా నేను వేసేసాను, మిస్టేక్ వేసాను కదా. ఇక్కడ y2/12. ఇక్కడ ఏమైందంటే ఇది ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ మెన్స్ తగ్గారు, ఇక్కడ పెరుగుతుంది కాబట్టి రెసిప్రోకల్ తీసుకోవాలి. అది మర్చిపోయింది చూడండి, y2/y1 వేయాలి. అదే పొరపాటు, y2/12. అప్పుడు 36 × 12 9y2 ఈక్వల్ టు 36. 9y2 ఈక్వల్ టు 36 × 12. అప్పుడు 4 టైమ్స్ 12 4s 48. 48 డేస్ పడుతుంది. 12 4s 48 డేస్. ఓకేనండి. ఇలా మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే మీకే అర్థమైపోతుంది. అయినా అప్పుడు అర్థమైంది కదండి. ఇక్కడ మాత్రం మిస్టేక్ చూడండి, నేనే పొరపాటున వేసేసాను. ఇక్కడ ఏంటంటే y2/12 వేయాలి, ఎందుకంటే ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్ కాబట్టి. ఓకేనండి. 48 డేస్, తక్కువ మెంబర్స్ వచ్చారు కాబట్టి ఎక్కువ డేస్ పడుతుంది కాబట్టి 48 డేస్ ఆన్సర్ వచ్చింది. ఓకేనండి. థ్యాంక్ యూ. దీన్ని బట్టి మనం ఇంకొన్న 2 క్వశ్చన్ చేసేసి నెక్స్ట్ వీడియోలో మనం 3 రిలేషన్స్ ఉన్నప్పుడు క్వశ్చన్ చేద్దాం.